జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు. రేపల్లే మరణాత విశ్వాస సహవాసము నుండి శాంతి సందేశాలు అనే పేరుతో దేవుని సువార్తవానాలు అందిస్తున్నాము. సావధాన చిత్తులై వినండి. ఈరోజు నేను 1వ దశలోనిక పత్రికలో నుంచి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవునితో ప్రేరేపింపబడ్డాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము 1వ దశలోనిక పత్రికలోని 5 అధ్యాయాలు 5 అంశాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మీరు ఇందులో ఉన్నటువంటి మంచి సంగతులను జాగరూకులై ఆకర్ణించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, మహాభక్తుడైన పౌలు అపోస్తలుడు క్రైస్తవ సంఘాన్ని బహుగా హింసించినాడు. అందిన చోటల్లా క్రైస్తవుల కుత్తుకలు కోసి నెత్తురు చిందించిన రక్తపిపాసి, సమగ్ర విద్యాపారంగతుడు, గ్రీకు తాత్వికుడు అయినటువంటి యొక్క పౌలు కాలగమనాన సిరియా రాజ్యపు రాజధాని నగరమైన దమస్కస్ పట్టణం దగ్గర ప్రభు చేత పట్టబడ్డాడు. నరహంతకుడైనటువంటి మతోన్మాది అయినటువంటి యొక్క సౌలు ప్రభు యొక్క దర్శన భాగ్యముతో అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యమును పొంది క్రీస్తును అంగీకరించిన దరిమల అంతకుముందు చాలామందిని చంపేసిన ఇతడు ఎవరిని ఏ సంప్రదింపులు లేకుండానే జరిగించిన వాడై ప్రభువును అంగీకరించిన తరువాత, ప్రభువుకు హృదయాన్ని అర్పించిన తరువాత అతడు ఒక మాట అంటాడు ప్రభుతో. అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనంలో మనం చూచినట్లయితే, ప్రియులరా, ప్రభువా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు, నేనేం చేయాలి అని అడగడం చాలా అద్భుతంగా కనబడుతుంది. ప్రభువుకు వ్యతిరేకంగా జీవించిన వారంతా ఎవరి సంప్రదింపులు లేకుండా మనసా వాచా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించిన వారు ఇప్పుడు ప్రభు సన్నిధిలో సత్యాన్ని గ్రహించిన తరువాత ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు నన్ను ఏం చేయమంటారో అదే చేస్తానని చెప్పడం గమనార్హం. దేవుని బిడ్డలారా, పౌలుతో ప్రభు ఆర్పోట్ అంటాడు, నీవు తిన్ననిదనే వీధికి వెళ్ళు, అక్కడ అననీయ అనే నా భక్తుడు ఉంటాడు, అక్కడ నువ్వేం చేయాలో నీకు తెలియపరచబడుతుంది అని చెప్తాడు. దేవుని ఎరుగని వారు సువిశాలమైనటువంటి లోకంలో ఇష్టానుసారంగా స్వేచ్ఛగా జీవించి తప్పుడు పనులు చేసి చివరికి ప్రభువును అంగీకరించిన తరువాత ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించినప్పుడు తప్పకుండా వారు దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత మహాభక్తుడైన ఈ పౌలపోస్తలుడు సత్యసువార్త ప్రకటన ఉద్యమంలో ముందుకు సాగడమే కాక లక్షలాది మంది ప్రజలను రక్షణలోనికి నడిపించడంతో పాటు క్రైస్తవ లోకానికి ఆయన రోమా మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు పరిశుద్ధ గ్రంథంలోని నూతన నిబంధనలో 14 పత్రికలు రచించాడు. ఆ 14 పత్రికలలో ఆయన రోమపత్రిక 1వ అధ్యాయంలో 1వ మాటలో అంటాడు, యేసుక్రీస్తు దాసుడను అంటాడు. అంతకుముందు పాపానికి దాసుడై ఉన్నాడు. హత్యాపాతకుడు, అతిక్రమం చేసినవాడు, మతోన్మాది, నాది నేనే గొప్ప అని చెప్పేవాడు, తన మాటను అంగీకరించని వాడిని చంపడానికి సాహసించినవాడు ఇప్పుడు దేవుడి చిత్తానికి లోబడి అంటున్నాడు, యేసుక్రీస్తు దాసుడను అంటున్నాడు.
మంచిది. ఆయన రచించిన 14 పత్రికల్లో 1, 2 దెస్సలోనిక పత్రికలు చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడతాయి. ఈ దెస్సలోనిక పత్రిక చాలా శ్రేష్టమైనదిగా మన ముందు ఉంది. ఈ 1, 2 దెస్సలోనిక పత్రికలు క్రీస్తు రెండవ రాకడ గురించి మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గ్రహించండి. మనం ఈ పూట మొదటి అధ్యాయమును గురించి ధ్యానం చేద్దాం. అతడు కట్టిన సంఘాలలో పౌలు భక్తుడు దెస్సలోనిక సంఘాన్ని శ్రేష్టమైన సంఘంగాను, మరి మాదిరి అయిన సంఘంగాను, ఎంతో శ్రేష్టమైన సంఘంగాను, అనుకూలమైన సంఘంగాను ఆయన అభివర్ణిస్తూ వచ్చాడు ఈ పత్రికలో. ఈ మొదటి అధ్యాయంలో అధ్యాయం అంతా చదవడానికి మనకు మరి సమయము భారంగా ఉంది. సమయభారం వల్ల 7వ వచనాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 7వ వచనంలో ఈ యొక్క దెస్సలోనిక పత్రిక, అందులో ఉన్న సంఘం, దెస్సలోనిక సంఘం మరి విశ్వాసులకందరికీ మాదిరి అయితిరి అని ఉంది. 7వ వచనంలో విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్న సంఘం అన్నమాట, రోల్ మోడల్. ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తులు, భక్తిలో ఉన్న వ్యక్తులు, వారి వ్యక్తిత్వాన్ని మార్చుకున్న వ్యక్తులు, యేసులో ఉన్న విశిష్టత, శ్రేష్టత, పరిశుద్ధత మేము గ్రహించామని చెప్పుకునే వ్యక్తులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అందులో దెస్సలోనిక సంఘం చాలా శ్రేష్టమైనదిగా కనబడుతుంది. నీవు ఏ పేరుతో ఉన్న క్రైస్తవ సంఘంలో సభ్యుడిగా, సభ్యురాలుగా ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ప్రభువుని ఎరుగని వారి ముందు నీ సత్ప్రవర్తన నియమావళి ద్వారా మాదిరిగా ఉన్నావా? నేను గొప్ప, ఇంకొకళ్ళు గొప్ప కాదు అని చెప్పే ప్రయత్నం కంటే నీ మాదిరి అయిన జీవన శైలి ఎంత కఠిన చిత్తులనైనా ఆలోచింపచేసేటట్లు ఉండాలి. పౌలు ఈ సంఘాన్ని వచ్చి ఎంతో కొనియాడుతున్నాడు. 8వ వచనంలో అంటాడు, మీ యొక్క కీర్తి మారుమ్రోగింది అంటాడు. దెస్సలోనిక పట్టణము గ్రీసు దేశంలో మాసిదోనియా, అకయా పట్టణాల్లో ఉంది, సమీపంలో ఉంది. నిజానికి గ్రీకుల మధ్యలో కట్టబడిన సంఘం ఇది. గ్రీకులను యూదులు తృణీకరించారు. యూదులు మేము అగ్రజాతి అని, మిగతా జాతులన్నీ కూడా తక్కువ వాళ్ళని భావించేవాళ్ళు. కానీ క్రీస్తును అంగీకరించిన తర్వాత అపోస్తల కార్యములు 10:36 ప్రకారం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రబోధించడం, అందరూ దాన్ని ఆమోదించడం, ఎక్కువ తక్కువ విభేదములు, అధిక అధమ, ధనిక దరిద్ర, పండిత పామర విభేదాలను విస్మరించి క్రీస్తునందు మనమంతా సమానము, పరలోక వారసులమని తెలుసుకునేలాగా పౌలు గారు క్రీస్తును గుర్చిన సత్యాన్ని ప్రబోధించారు. ఆ నేపథ్యంలో గ్రీకులైనటువంటి వీరు చూడండి, గ్రీకులు కొత్తదనాన్ని కోరతారు, పాత విషయాలు పట్టించుకోరు. ఇది నిన్న విన్నాములేవా, ఇంకా కొత్తది ఏదన్నా ఉంటే చెప్పు, వింటాం మేము అని చెప్పే రకాలు. కానీ తమ ప్రాచీన పాత రోత పాప జీవితాన్ని ఒప్పుకొని క్రీస్తును హృదయంలోకి చేర్చుకొని నూతన సమాజంగా సమకూర్చబడిన, సమాయత్తపరచబడిన సంఘం దెస్సలోనిక సంఘం. నీవు క్రీస్తులో
నూతనపరచబడి ఉన్నావా? నీ సత్ప్రవర్తన నియమావళి పరులకు ఆదర్శప్రాయంగా ఉందా? కనీసం నీ కుటుంబీకులు ప్రభువుని ఎరగని ఉంటే వారి ముందు నీవెంతగా మాదిరిగా ఉండగలుగుతున్నావు? ఈ సందేశం మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది. గ్రహించండి, ఈ 3వ వచనంలో చూసినప్పుడు మొదటి అధ్యాయము మొదటిది వారు విశ్వాసముతో చేసిన క్రియలు మాదిరిగా ఉండడానికి కారణం. రెండవదిగా ప్రేమపూర్వకమైన వారి ప్రయాస. మూడవదిగా నిరీక్షణతో కూడిన ఓర్పు. వారు చేసే ప్రతి ప్రార్థన ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది, దేవుడు ఫలింప చేస్తాడు అనే నిరీక్షణతో చేశారనేది పౌలు గారి యొక్క సాక్ష్యం. నీవు యాంత్రికంగా ఏదో ఒకటి చేసి తృప్తి పడుతున్నావా? దేవుడు సంతోషపడేలాగా ప్రవర్తించడానికి అలవాటు పడు. ఇది చాలా శ్రేష్టమైన సమయం, నమ్మకమైన సమయం. ఏదోలే వాళ్ళు ఆ మతాన్ని ఆ పండుగలు ఆచరిస్తారు, మనం మన మతాన్ని మన పండుగలు ఆచరిద్దాం అని ఆచారబద్ధమైన పద్ధతుల్లో మనల్ని మనం తృప్తిపరచుకోవటం కంటే ప్రభువు మన నుంచి ఏ భక్తి ఆశిస్తున్నాడో అలా చేయటానికి మనం ఆలోచిస్తే మనలో కొన్ని లోపాలు, భక్తి సూత్రాలతోనే చేయాల్సిన అవసరతలు మనకు తెలియచేస్తాడు దేవుడు. చూడండి, 4వ వచనంలోంచి 5వ వచనంలోంచి చాలా గొప్ప మాటలు రాశాడు ఈ సంఘం గురించి. గంభీరమైన మార్పు, శ్రమల్లో కూడా వారి ఓర్పు శ్రమలను జయించే శక్తినిచ్చిందని రాశాడు. శ్రమలలో ఓర్పు, విశ్వాసముతో జరిగించు పరిచర్య, ప్రేమతో కూడిన ప్రయాసము, ఆశతో చూపే సహనము, ప్రార్థన శక్తి, వాక్యపు అధికారం, కలసిన సందేశం అవసరం, నిరీక్షణ మనకున్నది, రక్షణ సమీపముగా ఉన్నది. హల్లెలూయా. నిరీక్షణతో కూడినటువంటి వారి ప్రయాస, గంభీరమైనటువంటి మార్పు, శ్రమలలో అటు ఇటు తొణకకుండా చలించకుండా ఉండే స్థిరమైన విశ్వాస శైలి దెస్సలోనిక సంఘంలో లోకం చూచింది. లోకము వారి విషయమై సాక్ష్యం ఇచ్చింది. పౌలు ఎంతో సంతోషంతో సాక్ష్యం ఇస్తున్నాడు మనకు. గ్రహించండి, 6వ వచనంలోనికి నేను వస్తున్నాను. కష్టాల్లో మీరు సువార్తను, దాని యొక్క సత్యాన్ని విడిచిపెట్టలేదు అని కొనియాడుతున్నాడు పౌలు. శ్రమల మధ్యలో చెలించిపోయే గుణాలు చాలామందిలో ఉంటాయి. శ్రమల మధ్యలో దేవుని వైపు చూచి, శ్రమలు కూడా దేవుని యొక్క కృపలో మనకు అనుగ్రహింపబడినవి అంటాడు పౌలు ఒక చోట. శ్రమలు కూడా అనుగ్రహమే. శ్రమలు మనకు రావడం వల్ల మన మనోభావాలు దేవుని వైపు పూర్తిగా తిరుగుతాయి. దేవుని నుంచి అనేకమైనటువంటి కొత్త సంగతులు బహిర్గతం అవుతాయి. శ్రమలలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు కొన్ని బయటికి వస్తాయి. అనేకుల దగ్గరికి మనం వెళ్ళటానికి ద్వారాలు. శ్రమ, దావీదు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను దారి తొలిగాను, శ్రమలలో బలపడ్డాను, శ్రమలలో స్థిరపడ్డాను, శ్రమ దినమున కృంగితే చేతగాని వాడివవుతావు అనే మాటను దావీదు తన స్వానుభవంలోంచి రాస్తాడు.
ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో శ్రమలలో తట్టుకునేటటువంటి అద్భుతమైనటువంటి యొక్క ఆ కృప దశలోనిక సంఘంలో ఉంది అన్నమాట. చూడండి, సంఘానికి ఈ శ్రమలలో తట్టుకునేటటువంటి ఒక శక్తి అనేది ఉందే, అది సంఘానికి పునాది లాంటిది, ఫౌండేషన్ లాంటిది అన్నమాట. ఒక క్వాలిఫికేషన్ అది. శ్రమలలో తట్టుకోవటం అనేది సంఘానికి ఒక యోగ్యత, ఒక అర్హత అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. చూడండి, ఇట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ కాంగ్రిగేషన్. సంఘమునకు అది యోగ్యతగా, ఒక క్వాలిఫికేషన్గా కనబడతా, ఒక అర్హతగా కనబడతాడు. దీన్ని కొనియాడుతున్నాడు. ఎంతసేపు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు భక్తి కార్యక్రమాలు నిర్వహించి తృప్తి పట్టం కాదు, శ్రమలలో కూడా దేవుని సన్నిధిలో ప్రణమిల్లి విజ్ఞాపనలు, యాచనలు, అభ్యర్థనలు చేసి శ్రమలు జయించిన అనుభవానికి సాక్షులుగా నిలబడటం, అది ఎంతో ముఖ్యమైన విషయంగా పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇకపోతే 7వ వచనంలోకి వెళ్ళి చూద్దామా? 7వ వచనంలోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ మరి అన్యులు యేసును సువార్త ప్రకటించకుండానే వారి సత్ప్రవర్తన ద్వారా అన్యులు ప్రభువుని ఎరగని వారు యేసును రక్షకునిగా అంగీకరించినటువంటి అనుభవం వీరిలోంచి మరి బయటకు వస్తుందని చెప్పి పౌలు రాస్తూ ఉన్నాడు. అది చాలా చక్కని మాదిరిగా కనబడుతుంది. ఇదే 7వ వచనంలో ఉన్న మాదిరి అయిన సంఘము. పరులకు మాదిరిగా ఉందాం. వాడి గొడవ వాడిది, మా గొడవ మాది అన్నట్లుగా కాదు. ఎవరి భక్తి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకే భక్తి కార్యక్రమంలో కుల వివక్ష కలిగి మా కులానికి సంబంధించిన భక్తిది అంటూ బ్యానర్స్ కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. భక్తిలో కులం ఎందుకు? ఏ కులస్తుడు భక్తి చేస్తే ఎందుకు? అక్కడ జరిగే భక్తి అందరికీ సమానమైందని అనుకోరు. అది కరెక్టా? చూడండి, ఇక్కడ నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనేది పౌలు యొక్క మాదిరి. 1వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే అతని వ్యక్తిత్వాన్ని క్రీస్తునందు మనందరి ముందు ఫణంగా పెడుతున్నాడు. ఆయనను విమర్శించడానికి దారి లేకుండా బ్రతుకుతున్నాడు. ఎవడికి దొరకకుండా బ్రతుకుతున్నాడు. ఎవడు విమర్శించడానికి ఆస్కారం లేకుండా బ్రతుకుతున్నాడు. చూడండి, అద్భుతం. ఇప్పుడు 8వ వచనంలోకి వస్తున్నాను. స్పష్టమైన బహిరంగ సాక్ష్యం. అంటే 8వ వచనంలో అకయలో మరి ఆ పరిసర ప్రాంతాల్లో, థెస్సలోనిక ఆ పట్టణపు పరిసరాల్లో, మాసిదోనియాలో, దాదాపు గ్రీకు ప్రాంతపు ప్రముఖ పట్టణాల్లో, పరిసరాల్లో మీ యొక్క విశ్వాసము, మీ వ్యక్తిత్వము మారుమ్రోగింది అంటున్నాడు. మారుమ్రోగింది. డప్పు తీసుకుని ప్రచారం చేస్తే అయ్యింది కాదు ఇది. రక్షింపబడిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క సత్ప్రవర్తన నియమావళి, వారి నడక పడక, మాట పాట, సంభాషణ సరళి ప్రభువుకు మహింకరంగా ఎరుగని వారిని ఆకర్షించింది. అది దాని భావం. మారుమ్రోగింది. వెళ్తే సత్యాన్ని ప్రకటించే ఆ సంఘానికి వెళ్ళాలి. అక్కడ సంఖ్య ఎక్కువ తక్కువ కాదు. హృదయాన్ని తాకే సత్యాన్ని, వాక్యం యొక్క ప్రభావాన్ని యాజ్ టీజ్గా బోధించే స్థలం అది. అక్కడికి వెళ్ళాలి అనేది ప్రజల్లోనికి ఒక చక్కని ఆ మారు మ్రోత వారికి అలవాటు పడాలి. నిజమేనండి, ఎక్కువ మంది జనాంగం వస్తే భక్తి చేసినట్లు కొన్ని వేషాల్లో నుంచి వైట్ అండ్ వైట్ వేస్తే, లేకపోతే ఇంకేదైనా చేస్తే
అలా చేస్తేనే భక్తి, అది లేకపోతే భక్తి కింద ఎలా వస్తుంది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అది మేలుకైనా కీడుకైనా సహజమైన ధోరణిలో ప్రతి వ్యక్తి స్నానం ఆచరించి బైబిల్ పట్టుకుని దైవ సన్నిధిలో మోకరిల్లే అనుభవం, ఓ వ్యక్తి మరణించిన, ఒక గృహప్రవేశం జరిగిన, ఒక వ్యక్తి వివాహం జరిగిన, ఓ వ్యక్తికి మరి మంచి మార్కులతో ఒక వ్యక్తి విజేత అయిన, ఒక ఉద్యోగ ధర్మాన్ని సంపాదించుకున్న, ప్రమోషన్ వచ్చిన, గర్భధారణ జరిగి చక్కని బిడ్డను పొందుకున్న, ఎన్నడూ నీ జీవితంలో లేని దాన్ని దేవుడు అనుగ్రహించిన, తెలియని దాన్ని తెలియపరిచిన, ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించేటట్లు ప్రతివారు ప్రణమెళ్ళడం అనేది క్రైస్తవ విధాయకం. ఇంట్లోని వారు ఆర్భాటం పట్టపగలతో పనులు చేసుకుంటూ ఉంటే ఆ సంఘపు కాపరి కానీ సంఘ బిడ్డలు కానీ కొందరు వచ్చి ఆ ఇంట్లో మరి మోకరించి వారి కొరకు ప్రార్థన చేయటం అనేది మంచిదే. కానీ ఆ ఇంటి వారు ఏకీభవించాలి. వారు ఇంకేదన్నా చేయాలనుకుంటే అది ముందుగా చేయాలి. చాలా క్రమబద్ధంగా జరుగుతుంది ఈ సంఘం. ఇది అందరినీ ఆకర్షించడానికి అనుకూలంగా నడిపించబడుతుంది. కొంతమందికి మరి ఎందుకు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు దైవ సేవకులు అంటే దాని గురించి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఆయనలో ఆ భారం దేవుడు పెట్టాడు అనేది ఆలోచించరు. ఏంటంట, ఇది ఎందుకు పెట్టలేదు, ఇలా పెడితే ఎవరేమంటారు, ఎందరు పెట్టడం లేదు, ఎందరు పొరపాట్లు చేయటం లేదు, ఎందరూ త్రాగి తందనలాడలేదు, ఎందరూ వారి జీవితాల్లో తాగి తందనలాడి అర్ధాయుష్తో ముగించబడి అందమైన భార్య ఎదిగొచ్చిన బిడ్డలకు అన్యాయం చేసి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి నిష్క్రమించటం లేదు. వాళ్ళతో నీకు పోటాపోటీయా? తోటాడు తొడగోసుకుంటే ఇంకొకడు మెడగోసుకున్నాడంట. తొడగోసుకున్న చోటకి మరో తొడలో ఉన్న ఆ కండను, ఆ మజిల్స్ తీసి మరలా గాయాన్ని పోడ్చొచ్చు. మెడగోసుకుంటే లేదు దారి. నీ తీర్మానాలు, నీ యొక్క నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. జీవము గల దేవుడు నిన్ను బహు ఆశీర్వాద పదములో నడిపించాలనుకుంటున్నాడు. అన్నిటిని మించి తను సిద్ధపరిచిన పరలోక రాజ్య ప్రవేశం చేయాలని కోరుకుంటున్నాడు. నీవు నేను పరలోక పౌరులుగా ఉండాలనుకుంటున్నాడు. మన పౌరసత్వం పరలోకంగా ఉందని చాలా గట్టిగా చెప్తున్నాడు. ఈ లోకములో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. జ్ఞాపకం చేసుకో. ఈరోజు మాదిరి అయిన సంఘమును గురించి మొదటి అధ్యాయంలో పౌలు చెప్తున్న విషయాలను మీరు దయచేసి అంగీకరించాలని ప్రేమతో అభ్యర్థిస్తూ ఉన్నాను. సత్యమును ఒకసారి నిలబడి నిదానించి విని నిర్ణయం తీసుకోండి. భక్తి చేస్తున్న వాళ్ళంతా లక్షలు నిప్పుబెట్టి తగలబెట్టి భక్తి కార్యక్రమాల్లో నిమగ్నమై లెక్కలు చూసుకుని ముగించుకుని అలసిపోయి నిద్రపోవటం కాదు. ఈ భక్తికి తగినటువంటి ఫలితం ఏమొస్తుంది? మనం చేసే భక్తి కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టినా కొందరి హృదయాల్లోనికి సత్యం వెళ్ళిందా లేదా, వెళ్ళాలా లేదా? నేను చేశాను, నేను మాట్లాడాను, నేను బ్రతుకుతున్నాను అని నిన్ను కూడా ఆ సంఖ్యలో ఒక పక్కన చేర్చుకోవటం కాదు. నీ ప్రయత్నం వల్ల ప్రజలకు మేలు కలగాలి. ప్రజలు ఎవరి భక్తి వారు చేస్తున్నప్పటికీ వారి భక్తిలో వారికి నిరాశ నిస్పృహలు కలిగినప్పుడు దీనికి మించింది ఏదైనా నాకు దొరికితే మంచిదని ఒక పక్క వారికి ఇష్టమైన భక్తి చేస్తూనే, ఖర్చు పెడుతూనే, కాలం ఖర్చు పెడుతూనే దీనికి మించింది ఏదైనా ఒకటి నాకు దొరికితే మంచిదని లోకం ఎదురు చూస్తుంది. చాలామంది ఎదురుతెన్నుల్లో ఉన్నారు. వారికి సిసలైన సత్యాన్ని నీవు క్రీస్తునాథునిలో నుంచి నిజమైన ప్రేమ, క్షమ, త్యాగాన్ని అందించగలిగితే వారికి మేలు కలిగించిన వారి అవుతావు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, నీవెవరివైనను సరే నీ నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు అనంటే తనలో ఉన్న ప్రేమ, పవిత్రతలు, ఆ దేవుని యొక్క గుణలక్షణాలను
ఆ గుణ లక్షణాలను నీలో నుంచి ఈ లోకానికి పంపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను ముందుగా రక్షించుకున్నాడు. నీ మొదట నీ ఇంట్లో ఉన్న వారందరి గురించి చూడు. రెండవది, కొంచెం వెలుపలికి వెళ్ళు. చాలామంది అన్నీ ఉన్నాయని మనం అనుకునేటటువంటి వారు నిరాశ నిస్పృహల మధ్య చాలా వేదనతో ఉన్నారు. ఓ సమాధానం కొరకు, నిజమైన శాంతి కొరకు, వారు నిజమైన దేవత్వం యొక్క విలువ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అలవాటు పడి ఒక చోట ఉండి దానిలోంచి బయటికి రాలేక వారు ఇదే పర్వాలేదని అనుకుంటున్నారేమో. కొందరైతే ఇది కాదు, దీనికి మించింది ఏదో ఉందంటున్నారు. అది సరిగ్గా మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేక మేము ఇట్లా ఉన్నాము, మేము ఈ స్థితిలో ఉన్నాము, ఈ స్థితి నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి అందరికీ చేర్చగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి స్థితిలో ఎవరి ద్వారానో సిసలైన సత్యాన్ని విని వారికి ఉన్న శ్రమల్లోంచి బయటకు వచ్చి నిజమైన రక్షకుడు క్రీస్తు అని అంగీకరించి ఆయనకు శాశ్వతంగా సాక్షులుగా జీవించడానికి నిర్ణయించుకున్న వారునూ ఉన్నారు. పౌలు గారు దెస్సలోనిక సంఘాన్ని గూర్చి చెప్పినట్లుగా, నీ గూర్చి దేవుడు ఒక చక్కని సాక్ష్యం ఇవ్వగలడా? నువ్వు ఒక మాదిరి అయిన వ్యక్తిగా ఉండగలవా? దేవుని పక్షంగా, దేవుని ప్రతినిధిగా ప్రజలతో మాట్లాడటానికి ఒక ఆత్మపూర్ణురాలవై ఉండగలవా? అవును, మాటలో మాట నీవు చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు కదా. ఈ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారు నీ కుటుంబంలో కూడా ఉన్నారు కదా. అదే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అత్తమామలు, అన్నదమ్ములు లాంటి వారు ఉన్నారు కదా. వాళ్ళు నీ వాళ్ళు కదా. వాళ్ళకి బయట వాళ్ళకంటే నీకు ఎక్కువ స్వాతంత్ర్యం ఉంది కదా. వారితో ఈ సత్యాన్ని చెప్పావా? ఇంకెప్పుడు చెప్తావు? టైం అయిపోతుంది. కాలము సంకుచితం, నీ జీవితం అతి స్వల్పం. పంచుకున్నావా? మాదిరిగా ఉండగలవా? ఫలానా వ్యక్తిని బట్టి నేను ఈ సత్యాన్ని గ్రహించగలిగాను. ఈ మహాదేవుని రెక్కల నీడలో ఇదిగో ఈ స్వస్థతను, ఈ రక్షణను, ఈ యొక్క దురభ్యాసాల బానిసత్వం నుంచి విడుదల పొందాను. ఈ మహాదేవుడు దొరికినందువల్ల నా జీవితం సిసలైనటువంటి శాంతి సమాధానాలతో నింపబడింది అని చెప్పగలిగేటట్లు కొందరిని సమాయత్తపరచగలవా? రోల్ మోడల్గా ఉండగలవా? మాదిరి జీవితం జీవించగలవా? నీ నిజమైన మాదిరి జీవితము నీ గ్రామంలో, నీ పరిసరాల్లో మారుమోగేటట్టు నువ్వు చూసుకోగలవా? దేవుడి మాటల ద్వారా నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి మమ్మల్ని అందరినీ, నీ సత్యాన్ని విన్న అందరినీ నీకు సాక్షులుగా, నీ ప్రతినిధులుగా మా ప్రభువా మాదిరిగా ఉండినట్లు మమ్మల్ని చేయండి. శక్తిగల నీ అభిషేకాస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గ్రహించండి. మరణాత విశ్వాస సహవాసం తరఫున రేపల్లి 8వ వార్డు నుండి శాంతి సందేశములు అనే పేరుతో ఈ యొక్క సువార్త వినిపించబడుతుంది. మీకు తెలిసి ఉంటే సంతోషం. తెలియని విషయాలు ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే ఈ సందేశాల ద్వారా మీరు తెలుసుకోండి. మీలో వినూత్నమైన మార్పును అంగీకరించండి. దేవుడు మీ నుంచి, నా నుంచి ఏం కోరుతున్నాడు దానికి అనుబంధంగా మనం జీవిస్తూ అనేకులకు మాదిరిగా ఉందాం. అనేకులని కడవరి కాలంలో దేవుని కొరకు సంపాదిద్దాం. ఆదివారం ఉదయం 10 గంటలకు, శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు, మరి నెలలోని 2వ శుక్రవారము సాయంత్రం 6 నుంచి 12 గంటల వరకు పవర్ నైట్లో ప్రార్థన ఉంటుంది. మరి ప్రతి నెలలో 2వ ఆదివారం ఆరాధనలో సంస్కార పరిచర్య జరుగుతుంది. ఇందులో మీరు పాల్గొనండి. మీరు ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి అంటే మమ్మల్ని సంప్రదించండి. మా నంబరు స్క్రోలింగ్లో ఉంది, తెర మీద కనబడుతుంది. 9014243100. దీనికి ఫోన్ చేయండి. మేము మీకు జవాబిచ్చి ప్రార్థన చేయగలము.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.